చూసినాక ఫ్రెండ్స్ చక్కగా మనం 10 అయితే పులిహోర రెడీ చేసుకున్నాం. చక్కగా టిఫిన్ బాక్స్ పెట్టుకోవచ్చు, లేదనుకుంటే చక్కగా మన ఇంట్లో అరిటాకు ఉంటే చక్కగా దేవుడు నైవేద్యం పెట్టి వేడి వేడి పులిహోర అరిటాకు వేసి తింటే చాలా మంచిది. చూసినాక ఫ్రెండ్స్ మనం చక్కగా ఇలా మనం చట్నీ పచ్చిమిరపకాయ వేసుకున్నానండి. కరివేపాకు కట్ చేసుకున్నాం. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం పులిహోర తీసుకుందామా? చక్కగా పల్లి పొడి వేసుకుని పులిహోర చేసుకుందాం. అది మన టిఫిన్ బాక్స్ కూడా పట్టుకెళ్తే చాలా బాగుంటుంది. అలాగే మనం చూస్తున్నాం కదా వేయించిన పల్లీలు ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి. అలాగే చెట్టు నుంచి నేను కొంచెం కరివేపాకు తీసుకొచ్చాను, కొంచెం మనకు కావాల్సిన పచ్చిమిరపకాయలు తీసుకొచ్చాము, కొంచెం అల్లం పీసులు వేయాలి. అలాగే మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్లస్ లెమన్ కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిది. అలాగే చింతపండు పులుసు కూడా మనం రెడీ చేసుకోవాలి. ఆవ పిండి వేయచ్చు, లేదంటే కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవ పిండి అంటే మనం మిక్సీలో ఆవాలు అల్లం మిక్సీ చేసి అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఆవాలు వేసేసుకొని సపరేట్గా మనం అల్లం పీస్ వేసుకోవచ్చు. అదే ఎక్కువ అనుకుంటే కనుక మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఆవాలు అల్లం పీస్ చేసుకొని చక్కగా పసుపుతో పాటు అన్నంలో కలుపుకుంటే వెరీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు టిఫిన్ బాక్స్ అని కొంచెం చేస్తాను. పల్లీలు అయితే ఇప్పుడు మిక్సీ పెట్టేస్తాను. ఫ్రెండ్స్ పానీ పెట్టాం, కొంచెం మాత్రం ఆయిల్ వేసాము. ఫస్ట్ మనం ఆవాలు వేసుకోవాలి. ఫస్ట్ ఆవాలు చిప్పకమన్న తర్వాత మాత్రమే మనం పోపు గింజలు వేయాలి. ఎందుకంటే అది చిప్పకమంటేనే మనకి ఆవులని బయటకు వస్తుంది. తినేటప్పుడు కూడా ఆవాలు టేస్టీగా ఉంటాయి. ఇలా ఆవాలు ఉడికిన తర్వాత మాత్రమే మనం పోపు వేద్దాము. అది వెరీ సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. పచ్చిమిర్చి వేస్తున్నాం కదా, అలాగే రెడ్ చిల్లీ, కరివేపాకు, అల్లం పేస్ట్ పోపు చక్కగా వేగిన తర్వాత చింతపండు రసం వేసేద్దాము. పసుపు యాడ్ చేసేద్దాము. అలాగే సాల్ట్ కూడా వేసేద్దాము. మనం చక్కగా రెడీ అవ్వడానికి పులుసు అయితే ఉడుకుతుంది కదా, ఈ లోపల మనం పల్లి పొడి మిక్సీ తీసుకున్నాం కదా, దాన్ని కూడా మనం కావాల్సినంత వేసుకుంటాము. ఫ్రెండ్స్ మన పులిహోర చక్కగా పులుసు అయితే దగ్గరికి అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి మనం చక్కగా ఫస్ట్ అయితే రైస్ సిద్ధం చేసుకున్నాం కదా, ఆ రైస్లో మొత్తం అంతా కలిపేద్దాము, మిక్స్ చేసేద్దాము.